వీడియో ఆన్ చేస్తున్నా జంప్ అయిండు. చిక్కి బాబాయ్ చేసిన చికెన్ కర్రీ. ప్లీజ్ నాకు అస్సలు ఒప్పుకోలేదు. ప్లీజ్ పెరుగులో చికెన్ ఎత్తున్నావు, చికెన్ లో పెరుగు ఎత్తున్నావా? కలుపుకు తుక్కు తుక్కు ఎత్తుంది. కీమా చేసుకోవచ్చు. ఓ మై గాడ్, ఫస్ట్ టైం అసలు నైట్ 12 o'clock డోర్ కొట్టి సర్ప్రైజ్ కాదు అసలు భయపెట్టేశారు ఫైనల్లీ. యా, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. యా, కంప్లీట్గా ఈ వ్లాగ్ అయితే డే ఇన్ మై లైఫ్, మై బర్త్డే. అసలు ఎక్స్పెక్ట్ చేయడం కాదు కదా, కంప్లీట్ స్లీప్ మూడ్లో ఉండే. అసలు బాగా టైర్డ్ అయిపోయి పడుకున్నా. మామూలుగానైతే నేను ఎవ్రీడే నైట్ ఫ్లైట్ మోడ్ పెట్టేస్తాను అనమాట. అంటే వైఫై ఒకటే ఆన్లో ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వైఫై కాల్ అన్నా చేస్తారు కదా, వాట్సాప్ కాల్ అనేసి. బట్ అసలు ఫోన్ అటు పడిపోయింది, నేను పడుకున్నాను. ఎగ్జాక్ట్ 12కి 2 minutes to 12 అనుకుంటా అటు డోర్ కొడుతున్నారు, ఇటు మొబైల్ రింగ్ అవుతుంది. నేను ఏదో డీప్ స్లీప్లో ఉండి కాల్ లిఫ్ట్ చేసి డోర్ది అంటే భయపడినా, ఎవరికేమన్నా అయిందా లేకపోతే నా డ్రీమా, ఏం జరుగుతుంది అని అనుకున్నా. బట్ ఫైనల్లీ మా వాళ్ళు ఇట్లా చేసేసారు. ఊహించుకోవాలి సంవత్సరం ఒకసారి కదా. ఎందుకు ఎందుకు నిద్ర పప్పులు ఉంది బాగా. శ్రేయాన్స్ కూడా అమ్మో అబ్బా పుయ్య ప్లీజ్ నాకు అస్సలు ఒప్పుకోలేదు. అబ్బా ప్లీజ్ రా పుయ్యకు రా, అస్సలు నిజంగా చెప్తున్నా ప్రామిస్. నాకు అస్సలు జోక్ సీరియస్ కాదు. పూస్తా అని చెప్పలేదు, చెప్తున్నా. ఇది ఉండదు అది దండం పెట్టరా. పోయిందేం కాదు. మా బేబీ చూడాలట శ్రీయాన్సి రచ్చ రంబోలు అవుతుంది అది. పొద్దున ఫోటో చూడాలట, మామూలుగా ఉండదు కదా. నన్ను ఎందుకు లేపలేదు జాయిన్ చేసి చెప్తున్నా.
తమ్ముడైతే వేములవాడ నుంచి వచ్చిందంట. పాప మా అక్క పిల్లలు అక్కడి నుంచి బండి మీద వచ్చారు. నేనైతే షాక్ అయిపోయినా రియల్గా. సో అందుకే తొందరగా పంపించేసిన అనమాట. అండ్ నేనైతే అసలు కంప్లీట్ ఇంకా నిద్రలోనే ఉన్నా. కేక్ కట్ చేసేసి చాక్లెట్ తీసుకొచ్చి ఉండే. సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండేసి ఇంక వెళ్ళిపోయారు. మెల్లిగా వెళ్ళండి, అసలే రోడ్లు గలీజ్ ఉన్నాయి వర్షానికి. బాయ్ బాయ్, మెల్లిగా వెళ్ళండి, మెల్లిగా. ఒక ప్రోడక్ట్ చూపిస్తాను, అమెజాన్లో తీసుకున్నా, హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నా, లింక్ ఇస్తాను. ఇది అగరో బ్రాండ్లో తీసుకున్నా. యాక్చువల్గా 2-in-1 3-in-1 కూడా అనుకోవచ్చు. లైక్ ఇట్లా కోమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వాల్యూమర్ కమ్ హెయిర్ డ్రైయర్ అనమాట. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. హడావిడిగా మనము హెడ్ బాత్ చేసి బయటికి వెళ్ళే టైంలో డ్రై అవ్వదు కదా హెయిర్. అండ్ అందులోనూ డ్రై అవ్వకుండా కోమ్ చేసుకుంటే హెయిర్ లాస్ అనేది అని అంటాం కదా. సో ఇది ఏంటంటే ఇందులో 3 ఉంటాయి. ఇక్కడ ఉంటాయి, మనకు కనిపిస్తుంది. ఇది 1, ఇది 2, ఇది 3. మనకి సౌండ్స్లో కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ తెలుస్తుంది. సో నేను ఇప్పుడు 1లో పెట్టి చేస్తాను. ఇది ఆఫ్ 1లో పెట్టి హెయిర్ పెట్టి ఉన్నప్పుడు హెయిర్ డ్రై అవుతుంది, మంచి ఇట్లా రన్నింగ్ అవుతుంది, ఫామ్ కూడా అయిపోతుంది. బాగుంది, మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి 2 or 3లో పెట్టుకొని చేసుకోవచ్చు. బాగా అనిపించింది నాకు. అండ్ ఇది బాక్స్ నేను ఆల్రెడీ 2 weeks అయింది ఇది యూజ్ చేసి. సో ఒకసారి యూజ్ చేసినాక మీకు రివ్యూ చెప్దామనేసి ఇట్లనే పెట్టినా. సో వీటిలో ఈ బాక్స్లో కూడా మనకు అన్ని డీటెయిల్స్ కూడా వచ్చినాయి. మీరు ఇక్కడ చూడవచ్చు అన్ని. యాక్టివేటెడ్ కార్కోల్ 360 degreesలో కూడా, అంటే 3లో పెడితే 360 degrees, 2 స్పీడ్ అండ్ 3 హీట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు కదా మనం అట్లా. ఇదండి, వీటిలో కూడా చాలా ఉంటాయి. బట్ ఇదైతే చాలా బాగుంది, రివ్యూ అయితే చాలా బాగుంది. చెక్ చేసి మరీ తీసుకున్న వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. చాలా అంటే చాలా బాగుంది, మంచిగా. నేను లింక్ ఒకవేళ కావాలి అని అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. హ్యాండిల్ కూడా చాలా బాగుంది నాకు. ఇది అంటే హ్యాండిల్ పట్టుకోవడము అండ్ ఇట్లా చేసుకోవడము. ఎప్పుడైనా బిజీగా హెడ్ బాత్ చేసినప్పుడు పోయేటప్పుడు ఇదైతే బాగా ఇట్లా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నా. మీకు కూడా డెఫినెట్గా హెల్ప్ అయితే కింద లింక్ ఇస్తా, ఆర్డర్ చేసుకోండి. వీడియో ఆన్ చేస్తున్నా, జంప్ అయిండు. మాట్లాడతా. ఇప్పుడు అనిల్కి ఉన్ను చిక్కికి ఇద్దరికి డబ్బర్ రొట్టె బ్రేక్ఫాస్ట్. నా బర్త్డే ఇట్లా జరుగుతుంది. నేను ఇంకా ప్రెషర్ కూడా ఏం అవ్వలేదు. యాక్చువల్గా ఒక్క లేకుండా కొంచెం ఇట్లా వేడిగా కూడా ఉంది. ఫీవరిష్ కూడా కాదు కానీ బాడీ పెయిన్స్. ఎంతమందికి ఇది నాకు డెలివరీ తర్వాతనే స్టార్ట్ అయింది. ఇంత చిన్నగా జుట్టు కదా, ఇంత చిన్న జుట్టు కూడా ఇట్లా కొప్పేస్తే ఇదంతా ఇట్లా లాగుతుంది అన్నట్టు తల. అసలు దీన్ని కూడా నేను మొయ్యలేను, క్యారీ చేయలేను అనమాట. ఇంత చిన్న జుట్టుని కూడా చేయడానికి ఇట్లా అంటే ఏం హెయిర్ పడదు. సో అందుకే మ్యాక్స్ లీవ్ చేసుకొని ఉండడానికి రీజన్ అదొక్కటే. ఈవెన్ క్లచ్ కూడా చిన్న క్లచ్ ఇక్కడ ఉండే తీసేసిన కావచ్చు, కానీ చిన్న క్లచ్ ఎక్కువసేపు ఇట్లా పెట్టుకున్నా కూడా ఫుల్ ఇట్లా హెడ్ వెయిట్ లాగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇట్లా వేస్తారు. ఇట్లా చాలా మందికి ఉంటుంది. మామూలుగా డెలివరీస్ అయినాక ఇవన్నీ లోగా స్టార్ట్ అవుతాయట. సో నాకు కూడా అదే అనుకుంటా. అందుకే ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ కూడా 2 వేయను, 1 వేసేసి వదిలేస్తా. ఇట్లా లూజ్గా ఉంటే అప్పుడు ఏమనిపించదు అన్నట్టు. మామూలుగా టైట్గా వేసుకున్నా, క్లచ్ ఎక్కువసేపు పెట్టుకున్నా మామూలుగా ఉండదు. సో అట్లా బయటకు వెళ్ళి చికెన్ తేవడానికి నాకు బద్ధకం అని కాదు, కానీ ఓపిక లేకునో ఏమో. దాదాపు అసలు మేము చికెన్ వండుకోక ఎన్ని రోజులు ఏందో ఇక్కడికి వచ్చినాక. మొన్న ఒక్కరోజు తెద్దామనుకున్నా, తేలేదు. సో అందుకే ఇక తమ్ముడు వచ్చింది కదా, తమ్ముడు నుండి అనిల్ని పంపించిన చికెన్ తీసుకురమ్మని. సో ఇట్లా క్లీన్ చేసి పెట్టిన సారీ, నాకు తమ్ముడు అంటే వాడు వీడు అని అంటారు కదా, నాకు అట్లనే అలవాటు అయిపోయింది అనమాట. సో మా తమ్ముడిని అడుగుతా చికెన్ వండమని, చూద్దాం వండుతాడు. వండుతానంటాడు కానీ వీడియో తీయకరంటాడు. వీడియో తీయకుండా ఎట్లుంటుంది చెప్పు, మనము అస్సలే ఉండలేము. మేము అన్నీ దాచిపెట్టుకోవాలి కదా.
అన్నమాట. సో నేను ఇప్పుడు రైస్ కడిగి పెట్టేస్తాను. యాక్చువల్లీ చికెన్ ప్లాన్ కూడా ఏం లేకుండే, తమ్ముడు వచ్చింది అనేసి అంతే. లేకపోతే యాక్చువల్లీ ఈరోజు పప్పుచారు చేద్దామని అనుకున్నా. చూడండి ఇప్పుడు నాకు ½ an hour అట్లా జుట్టు పైకి పెట్టుకున్నా, విపరీతంగా పెయిన్ వస్తుంది. రైస్ అయితే కడిగేస్తా, అడుగుతా ఏమేమి కావాలో. ఫేస్ కనిపించకూడదు అని అంటేనే చికెన్ కర్రీ వండుతారు. నా బర్త్డే స్పెషల్, నేను అస్సలే వండా చికెన్. చూద్దాం. అయినా చెప్పు కదా బాగా వండుతారులే. సామాన్లు కాదు వాటిని, సామాన్లు ఇంగ్రీడియంట్స్. చెప్పండి. ఇటు పెట్టు అంట వీడియోలో నువ్వే వేసుకో. ఫస్ట్ నువ్వు హ్యాండ్ క్లీన్ చేసుకో. కాదు కాదు ఇది రైస్. చెప్పు. ఇంకా అల్లం పేస్ట్, ఇగో సాల్ట్. నీకు ఎట్లా అంటే అట్లా చెయ్యి. ఇంకా ఇది యువర్ డిష్, యువర్ డే అనుకో. నా డే అయినా నీ డే అనుకో. కేజీ చికెన్ కి ఎట్లా ఇస్తారో చూడు. ఇంకా అల్లం పేస్ట్ కావాలి కదా, అల్లం పేస్ట్. ఫస్ట్ వేయించిన ధనియాల పొడి ఉంది, అల్లం పేస్ట్ ఉంది. పెట్టేసేయాలా గిన్నె? పెరుగు వేయొద్దని అంటారు కదా. ఇప్పుడు వేయాలన్నా తీసుకురావన్నా? ఇక్కడ ఉంటే ఉంది, ఇక్కడనే ఉంది, బయట అది కూడా వేస్తా. అలా స్టవ్ ఆన్ చేయన్నా? ఎన్ని గంటలు చేస్తావు మరి? కట్ చేసిన ఉల్లిగడ్డలు మిరపకాయలు కట్ చేయలేదు, నువ్వే చేస్తున్నావు కదా. నువ్వే కట్ చేయాలి. పెరుగులో చికెన్ ఎత్తున్నావు, చికెన్ లో పెరుగు ఎత్తున్నావా? ఆవిడకి వచ్చినాక ఇట్లా తయారైనా అంత ముందు మంచిగా ఉండేదాన్ని. పెరుగు ఎంత పెరిగేసి చూడు. అరే 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 ఆయిల్, అది ఆయిల్ ఎక్కువ తినొద్దు, అన్హెల్దీ. సాల్ట్ ఇగింది, ఇంకో పింక్ సాల్ట్. సాల్ట్ చేయకీయద్దు. నేను చక్కెర అనుకున్నా. చక్కెర కాదు, ఇట్స్ సాల్ట్. పింక్ సాల్ట్. కొంచెం ఎక్కువ సాల్ట్ ఉంటుంది అంతే. వేసుకో, తక్కువైతే వేసుకోవచ్చు కదా. మళ్ళీ సరే ఇప్పుడు ఆనియన్ నేను పెడతలే. క్యాప్లు కూడా పెట్టరు రాదు, చెఫ్లేరు వీళ్ళు. చచ్చిపోయింది ఆల్రెడీ, దాన్ని ఇంకా చచ్చిపోయిన కోడిని ఇంకా చంపుతున్నాడు. అసలే మనం తక్కువ రా నాన్ వెజ్ తిరుడు. ఇప్పుడు ఆనియన్ ఏం చాప్ చేయాలన్నా? ఆనియన్, మిర్చి, చిల్లీ, టమాటో ఉందా? ఉంది. టమాటో, కొరియండర్ ఉంది. కట్ చేసి పెట్టాలా? తక్కువ కారం వేసిన. అదే కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది మరి, అందుకే నాకు డౌట్ వచ్చి. మరి నువ్వు ఇంత పెరిగేసినావు, ఇంత పెరిగేస్తే ఆ కారమే కనిపిస్తలేదు. అట్లా వేయన్నా? ఎన్ని స్పూన్స్ వేసినావు రా? స్పూన్స్ బట్టి వేసుకోవాలి. 2 వేసిన. సరే 2 ఇటు సరిపోతాయి, 4 వేయాలి కేజీ చికెన్ కి. నేను వేసినాక నువ్వేంద్ర ఉండేది. కట్ చేసి పెడతా. మొదలు పెట్టింది నేను. ఏంటనే చేతి చెంచా తిప్పితే నేను వండినట్టు. చూద్దాం, టేస్ట్ మంచిగా వస్తే నేను, టేస్ట్ మంచిగా రాకపోతే నువ్వు. డైరెక్ట్ ఇట్లనే పెడతా వాయిస్. కట్ చేయ, మ్యూట్ పెడతాను అనుకుంటున్నాడు. తిను. ఆ ప్రసాదం లేదుగా, ప్రసాదమే కానీ షిరిడిది కాదు. మొన్న అక్క వాళ్ళు అటు దత్తాత్రేయుడు దానికి వెళ్తే తీసుకొచ్చిరు.
స్వీట్ తిను, నేను తినలేదు కానీ. షాపింగ్ బోర్డ్ ఏది? షాపింగ్ బోర్డ్ అక్కడ ఉంది. ఇవి ఆనియన్స్. నిన్న మార్కెట్కి వెళ్ళిన అట్లనే పెట్టిన, సర్దం కూడా జరుగుతుంది ఓపిక లేక. మరి మంచిగా 2 నైఫ్ తీసుకురావచ్చు కదా మీవి. చాలా 3 నేను కట్ చేయాలా? ఇట్లా రెడీ చేస్తే నాకు ఏడ కట్ అవుతుందో ఫింగర్ అని భయం అవుతుంది. ఇది కొత్తిమీర నేను లాస్ట్ కట్ చేస్తాను. ఇది కొనగంటి కూడా ఉంది ఇలా. పాట ఉంటుంది పాడు. తెలియదు నాకు. ఈ కూరనే మొన్న తెలిసింది. ఇక పాట తెలుస్తుంది. అన్నమయ్య సినిమా. ఓ అన్నమయ్య మూవీ కదా. మేము పురుషోత్తమా. శబాష్ షేబాస్ అట చెప్పినాక షేబాస్ అట. అరే ఆ మాత్రం ఇది వాడుకున్నారా గుర్తొచ్చి. మీ హైదరాబాద్ ఉల్లిగడ్డలు పోయేది. మా హైదరాబాద్ ఏంటి? మా హైదరాబాద్ అవి మన మనవి కాదు, కర్ణాటక. మరి ఇక్కడ అవి రెడ్డి ఎక్కువ దొరుకుతాయి, వైట్ తక్కువ దొరుకుతాయి. నేను కట్ చేయన్నా సరిపోతాయి 2. వేస్ట్ చేస్తున్నాడు. నేను వేస్ట్ చేస్తారా? వేస్ట్ చేయాలి. తోక వేయడానికి గిడ్డ కడి. వాటర్ రాకుండా ఉండడానికి చెవులు ఆనియన్ పీలు అది ఏమంటారు, తొక్క కాదు పొట్టు నిడబెట్టుకున్నాడు చెవులు. అయినా వస్తున్నాయి వాటర్. చూసినా ఎంత ఘాటు ఉన్నాయి. ఇట్లా అంటారా నైఫ్ తోని పోతుంది. అరే మీ మమ్మీ సరే నా కొడుకుతో చికెన్ కర్రీ వండించుకుందాం అనుకుంటాను. ఇంట్లో వండవు నీళ్ళు వండుతావు అంతే కదా. ఎవరింట్లో వాళ్ళు ఎవరు అన్నారు. వామ్మో నీ కట్ చేసుడు చిన్న. అరే నాన్న, మన ఇంట్లో నైఫ్లతోని చెఫ్లా గడియడం అని అంటే అది రాదు. చిన్నగా గడియాలని అంటే మోని ఆ ఫింగర్ ఏడ కట్ అవుతుందని టెన్షన్ అవుతుంది. 2 చూస్తుంటేనే. బ్లాక్ కడగాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కడిగినా ఏంటి? ఇక్కడ బ్లాక్ ఉంటది ఆనియన్ పైన, అది కడగాలి ఖచ్చితంగా. చెప్పు. అది ఇట్లా ఫంగస్ అది యాసిడ్ బీసిడ్ అది కడగాలి. అది తింటే క్యాన్సర్ వస్తుందట. ఫంక్షన్లలో తింటే అందుకే ఫంక్షన్లలో కొత్త తిన అసలు. హోటల్లో తింటే కడుగుతుండు. హోటల్లో కూడా తినను నేను ఎక్కువ. టిఫిన్ చాలా తక్కువ. రెగ్యులర్ గా తినొద్దంట అట్లా. ఆనియన్ పైన బ్లాక్ ఉన్నది అది చూసినా అంత ఫంగస్ లా ఉంటుంది. గది టేస్ట్ వస్తుందట. మెల్ల కట్ చేయి, ఫింగర్ కట్ అవుతుంది రా స్వామి. బ్లాక్ ఉంది దానికి కూడా. ఆ ట్యాప్ యూజ్ చేయి, అందుకే ఈ ట్యాప్ యూజ్ చేయి. బ్లాక్ అంతానే వేస్తారా మీరు? నేను ఇంటికి వేస్తాను, చెల్లెలుకుంటాను. పెట్టాలా స్టవ్? ఇట్లా కట్ చేసుకుంటేనే వండేస్తాను నేను. కట్టింగ్ ఒకసారి, కుకింగ్ ఒకసారి అంటే మనతో కాదు అసలు. కట్ చేయడం అయిపోతే నేను కొత్తిమీర క్లీన్ చేస్తాను. రైస్ పెట్టేసా ఇంటికి వెళ్తాను. వేడి వేడిగా పెడతలేదు, చల్ల ఉంది కదా వెదర్. అది కూడా వస్తుంది. చూడండి అడగాలి. కడుగు క్లీన్ ప్లీజ్. ఇంకా ఆడబెట్టి ఎండబెట్టి వేయించి పొడి వేసి వంట వేసేటప్పుడే క్లీన్ చేసుకోవాలి. అవి కూడా కడిగానా? ఎందుకు? అయ్యో కింద పెట్టి ఇట్లా కట్ చేసి
ఇండియన్ చికెన్ కర్రీ, సౌత్ ఇండియన్ తడక, ఆవాలు, కళ్యామాకు ఉంటుంది. నేను ఇట్లా కళ్యామాకు లేదని వేయలేదు. అది డ్రై ఉంది. వెయ్యి చికెన్ లావాలి ఎట్లా నాకు తెలియదురా, నిజంగా చెప్తాను. సౌత్ ఇండియన్ తడక అన్న నేను అందులో. ఇండియన్ తడక ఏం తడకనో బడకనో పోపు తడక అంటే మీ ఇంట్లో పెళ్ళికి పందిరేసి తడకదు అనుకున్నాను. తడక మా ఇంట్లో నెక్స్ట్ మీ ఇంట్లో కూడా వేస్తారు. వేసలే కూడా గ్లో వేసి ఎక్కువ కవర్ వేయద్దని తీసలేను, వేయకపోతేనా నా కోసం వేస్తారు, మా అన్న కోసం వేస్తారు. ఇద్దరి కోసం వేస్తారు. అది ఓన్లీ రిజిస్టర్ మ్యారేజ్ అంతే అంటావా? వీడియో మీ మమ్మీ కూడా చూస్తారు, జాగ్రత్త. మా మమ్మీ కూడా చూస్తారు. పెళ్లి ఖర్చు ఉండదురా పెళ్లి కూతురికి, అబ్బా బతికిపోయింది. దానికి పదాలు ఆయన కష్టపడుగుతానేంది. రత్నవాడు ఖర్చు పెట్టిస్తారు బాగా. దేవుడా నిజంగా ఏం ఖర్చు పెట్టిస్తారు? ఆలు పెట్టిస్తారు. నేను ఎట్లాగో స్వీట్స్ తిన్నా, అందుకే అట్లనే అనుకుంటుంది. శ్రీయాన్స్కి ఇవ్వలేదు, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓన్లీ మీ అన్ననే తింటున్నాడు. మళ్ళీ ఎగ్జామ్స్ అయినా దగ్గులు అవి అయితే మళ్ళీ మిర్చి మిర్చి డ్రైడీ ఉన్నాయి ఇవన్నా. డ్రైడీ అంటే అలా కరివేపాకు నాకు రెండు కలుపుతున్నాయి. ఇంకా మేము ఇంతకు ముందులాగా ఫ్రై చేసుకొని పొడి తింటాం. పచ్చి ఆగట్లేదు అస్సలే. మళ్ళీ కమెంట్ పెడతారు వాళ్ళు ఎందుకు చేసారు అది అంటే ప్రాపర్ సౌత్ ఇండియన్ తడక అంటే ఏంటో తెలుసుకొని ప్రాపర్ సౌత్ ఇండియన్ తడక అంటే ఏంటో తెలుసుకొని చికెన్ చాలా తేడా తేడా డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ చేస్తే షూర్. చేయకూడదు అంటున్నా, సారీ. మురుకులు టమాటా వేయలేదు ఇద్దామా వద్దంటారు. ఇష్టం సౌత్ ఇండియన్ చెప్తాను కదా. తడక ఒకటే సౌత్ ఇండియన్ అంటున్నాను. మీ ఛాయలు ఉంటే వద్దు, ఇంకా కావాలంటున్నాయి. ఛాయ్ ఛాయ్ చాలా డబ్బులు సరిపోతుంది. సారీ ఇంకా ఎక్కువ వేసాము తక్కువ తినాలి. మళ్ళా అంటే మినిమమ్ మరి ఎక్కువ వేయదు, మరి తక్కువ ఉండదు అట్లా. కారం కారమా మళ్ళీ కారం చెప్తాను మళ్ళా చికెన్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక సరిపోతుంది. అదే నేను డైరెక్ట్ పోపేసిన కానీ వేస్తా. మోటర్ వస్తుంది. కక్కరా కక్కరా ఉంది గరం మసాలా కింద అడగంటు. ఏం అడగంటది మసాలా వేయాలా ఇప్పుడేనా? కొంచెం అది రావాలి కదా, దాన్ని పట్టుకోవద్దా ఫస్ట్? పట్టుకుంటా వేస్తా. కొత్తిమీర పొడి ఉంది, గరం మసాలా వేస్తా. ఆహా గుమగుమలాడే చికెన్ రెడీ కాబోతుంది. ఇంకా రెడీ అవ్వలేదు. గరం మసాలా లేదు. ఎందుకు లేదు గరం మసాలా లేదంటూ మళ్ళీ కరెక్ట్గా. గరం మసాలా అంటే మా మమ్మీ ధనియాల పొడిలనే, వేయించిన ధనియాల పొడిలనే అన్ని మసాలాలు వేసి పెడుతుంది సపరేట్గా కాకుండా. మళ్ళీ ధనియాల పొచ్చి గరం మసాలా లేదంటావు. ఒక్కడు కింద చూడు నువ్వు అంటున్నా, నాకే టెన్షన్ అవుతుంది. ఒకసారి ఒకటి చిన్నది బోన్ అయ్యకు బోన చూడాలి. పీస్ ఎట్లా అడుగుతుంది ఇట్లా కొంచెం కొంచెం నాకు ఇట్లా ఇట్లా ఉంటే నచ్చదు. కొంచెం గ్రేవీ ఉంటుంది. అసలు వాటర్ వేయలే కదా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేయాలి. చెప్పాలి
కారం సరిపోయింది. ఉప్పు ధనియాల పొడి బాగా ఇష్టపడి మనం వేయించింది మసాలా అది. నాకేం తెలుసు గరం మసాలా ఉందని. గరం మసాలా వేసానే సాల్ట్ మరి నీట్ వేసే తగ్గట్టే నాకు. అందుకే పింక్ సాల్ట్ అనగానే నాకు తెలియదు అని చెప్పిన ఫస్ట్ టైం. పడుతున్నానా పడుతుంది చెప్పండి. నువ్వు గిగ్గి టేస్ట్ ప్లేట్ కూడా నిజంగా నేను అంటే టేస్ట్ కూడా నేను కూడా యాక్చువల్గా ఎప్పుడు నువ్వు అడుగుతున్నాను తినాల్సి వస్తుంది టేస్ట్. నేను ముందే చెప్పినా మీరు పింక్ సాల్ట్ అని ఊరికి కలుపుకు తుక్కు అవుతుంది. కీమా చేసుకోవచ్చు వాళ్ళు పెట్టుకొని తినాలి. ఇప్పుడు బ్రెడ్లా బర్గర్ తినలే తిన్నా బర్గర్ నేను ఒకటేసారి తిన్నా. పీసులు వేసుకొని తిన్నా ఇట్లా మన నోట్లో దీంతో దేశీ బర్గర్ చేసుకుంటాం. క్యాబేజ్ ఉంది టమాటా ఓన్లీ ఆనియన్ చీజ్ ఉందా? చీజ్ లేదు స్వామి మేము ఎట్లాంటివి వాడము ఇంట్లో. దగ్గర వేసినకు సండే ఉంటుంది. ఇక నువ్వు తింటున్నావు తిను అంటున్నా ఏంటి బాగుందా? వేరే తినపోతున్నా వెళ్ళకండి కాబట్టి తింటున్నా. అవునా? షిరిడి ఉంటుంది చూడు సేమ్ అట్టే ఉంది టేస్ట్. అవునా అన్నది బాగుంది అన్నది కానీ తినద్దు కదా అంటుండే. ఎవరు లేరు బర్త్డే కూడా భోజనం వస్తారా? యాక్చువల్గా నా బర్త్డేకి కోడి ఎందుకు బలి చేసి అనుకుంటున్నాను. నువ్వు వచ్చినావు కాబట్టి చికెన్ తెచ్చిన లేకపోతే ఇలా పాపచారా ఇంకేదో వండదని నేను. నిజంగా నేను చికెన్ బయటకు ఇవ్వడానికి నాకు అయితే లేదని చికెన్ కూడా చేస్తలేదు. నువ్వు బాగా అడుగుకో. బిగ్ బాస్కెట్ మనం యాప్లలో ఎక్కువ కూరగాయలే మనం ఇక చికెన్ కొంటామా? ఎక్కువ ఉందట అది కొంచెం ముందుకు పోవాలి. జీవితం మారుందా కొంచెం పండగ మెట్రో ఎక్కి దిగచ్చు అనుకుంటావు కదా. అట్లా మెట్రో ఎక్కి దిగచ్చు. నువ్వు ఒకసారి లుల్లు మాల్ చూడు కదా చూస్తే ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. మేము దుబాయ్ లుల్లు మాల్ అనేది దుబాయ్లో ఫేమస్. దుబాయ్ నుంచి హెయిర్ క్రీమ్ తెప్పించుకుంటారు. మన గెస్ట్ వస్తున్నా తెలిసిందా? గెస్ట్ ఫోన్ చేసి మెసేజ్ చేసి ఒకటి తీసుకురా అన్నారు. పర్ఫ్యూమ్ తీసుకుని ఏదవుతుంది హెయిర్ క్రీమ్ పట్టుకోవాలి. లుల్లు మాల్ హెయిర్ క్రీమ్ మంచిగా ఉంటుంది. అబ్బా బిగ్ బ్యాగ్ హిట్ అట అదొక బ్రాండ్ అట. నిన్న ఒక షూట్కి వెళ్తే అక్కడ ఒక ఆమె వేసుకొచ్చింది బ్యాగ్ మస్తుంది హ్యాండ్ బ్యాగ్. మనం ఎక్కడికి వెళ్ళినా మన కళ్ళు ఫస్ట్ బ్యాగ్ మీదే పడతాయి కదా. 3000 అట ఆఫర్లో 1500కి వచ్చిందట. 50% ఆఫ్ అట. మనకు నైట్ ఓపికలేదు అనేసి ఇక్కడ మంచిగా ఉంది ఇద్దరు బ్యాగ్ వేస్తున్నా. చలో ఫ్రెషప్ అయిపోయి తినాలి. అసలు నైట్ కూడా తినలే నేను. కేక్ తిన్నది నైట్ తిన్నది ముక్క తినలే. స్టార్ట్ చేసినావా? మ్యాచింగ్ అయిపోయిందిరా మీరు. చిక్కి బాబాయ్ స్కూల్కి వెళ్తుండా? చిక్కి బాబాయ్ చేసిన చికెన్ కర్రీ. ఉప్పు మర్చిపోలేమ్మా కొంచెం తక్కువైంది అంతే. అది పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నారు కదా తెలుస్తుంది. ఎట్లుంది పింక్? అప్పాలు పెట్టుకొని తింటారు చికెన్. అదే ఎందుకో తల వలుగుతుంది బాగా ఇవాళ. పండుడాలంటే ఏం చేద్దాం చెప్పు మరి. బాగా తల ఆయిల్ పెట్టుకుందామంటే ఇక మళ్ళా ఈవినింగ్ ఎటన్నా ఏమన్నా ఇటు ఎవరన్నా తీసుకుపోరు నన్ను ఎటన్నా ఈవినింగ్.
ఇక మీ అందరు తోకలను పట్టుకుని నేను టేస్ట్ చేసి ఇచ్చి బాగుండిరా అన్నదమ్ములు కలిసి ఇద్దరు డబ్బలు పెట్టుకుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసిండు కదా, అందులో వేసిండు ఇంట్లో వేసిండు. ఎందుకు ఇట్లా కొడుతుంది ఘాటు, దెబ్బ గడ్డకి తగ్గిపోవాలి. ఈడు ఒకటి గరం మసాలా లేదని చంపుతుండ్రా, అందులోనే వేసి మా మమ్మీ వేసిస్తుంది అంటే మళ్ళా అదే ముచ్చట. ఐ లైక్ టు ఈట్ ఓన్లీ బోన్ పీసెస్. ఇప్పుడు తింటున్నా, మొన్న మమ్మీ వచ్చిన అప్పాలు. లంచ్ చేసి ఆరామ్గా పడుకున్న ఒక 2 hours. శ్రీయుకి అయితే ముందే చెప్పేసిన అస్సలు డిస్టర్బ్ చేయకు తల్లి ప్లీజ్ అనేసి. అండ్ లంచ్ చేసేసాక తమ్ముడు వెళ్ళిపోయాడు. సో తమ్ముడు వెళ్ళిపోయాక పడుకున్నాను అనమాట. ఈవినింగ్ లేచి టీ తాగేసి శ్రీయుకి ఒక 1.5 hour అట్లా చదివిపించిన, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి. అయినా మా అక్కలకి ఇప్పుడు కలిసి వచ్చింది, మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన చేద్దామని. ఎవ్రీడే అనుకుంటున్నా, అసలు కుదరట్లేదు. ఇంక ఇప్పుడు చేయకపోతే ఇంకో 2 days తర్వాత ఖరాబ్ అయిపోతాయి. అండ్ చాలా మంది మా అక్కగారలు ఇట్లా గట్టిగా ఒత్తేసుకొని అప్పలాగా చేసేసుకుంటారు కదా, బట్ నాకు అట్లా అస్సలు నచ్చదు. ఇట్లా మంచిగా మెత్తగా స్మూత్గా ఉంటేనే ఇష్టపడతా అనమాట. అండ్ దట్టు చికెన్ కర్రీ ఉంది కదా, సో అట్లా తినేస్తాం. యాక్చువల్గా చాలా పిండి వచ్చి ఉండే, హాఫ్ చేసి హాఫ్ పక్కన పెడతా అనుకున్నా, మళ్ళీ అది పెడితే అట్లా ఖరాబ్ అయిపోతాయి అనేసి సో మొత్తం చేసేసిన అనమాట. మొత్తం చేసి మా పక్కన ఇంటి వాళ్ళకి, మా పైన మా ఫ్రెండ్ వాళ్ళకి అందరికి ఇచ్చిన అనమాట. సో ఇట్లా అండ్ ఇంకొక స్పెషల్ సర్ప్రైజ్, అనిల్ కూడా కేక్ తెప్పించాడు. పాపం అనిల్కి ఆన్లైన్లో కేకులు ఆర్డర్ చేయడము, గిఫ్ట్స్ ఆర్డర్ చేయడం అసలు ఇవన్నీ ఏమీ తెలియదు, బాగా కష్టపడాడు. ఫైనల్లీ పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు, ఆ బ్రదర్తో కేక్ తెప్పించాడు అనమాట. ఇంకా మేము ముగ్గురమే కదా, ఏం బాగుంటుంది అనేసి ఆంటీ వాళ్ళని కూడా రమ్మన్నా. బాగా ఉంటారు అనమాట, బాగా హెల్ప్ చేస్తారు. మాకు మంచిగా అనిపిస్తుంది, నాకు కూడా ఒక పేరెంట్స్ లాగా అట్లా అనమాట. సో ఫైనల్లీ ఈ కేక్ కూడా కట్ చేసిన. కేక్ అయితే సూపర్గా ఉంది. అండ్ మొత్తానికి ఇంట్లో ఉన్నా కూడా నా బర్త్డే అనేది ఇట్లా హ్యాపీగా మంచిగా అనిపించింది అనమాట. అండ్ మెయిన్గా ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే ఇన్స్టాలోను అండ్ యూట్యూబ్లోను అసలు ఎక్స్పెక్ట్ చేయనన్ని మెసేజ్ బ్లెస్సింగ్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేదు, సారీ అండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ కూడా షాక్ అయ్యాడు, మెసేజ్ అన్ని thousands+ మెసేజెస్ వచ్చాయి. సో ఇట్లా నా బర్త్డే అయితే అయిందనమాట. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ you.